నా చేతులు ఖాళీగా లేవు కదా మరి. దంగకి మూగు కోకడం ఏంటే? అసలే అని అర్థం లేకుండా మాట్లాడుతాను. అమ్మా, నువ్వు గొంతు చించుకుని అరిచినా కంఠఘోష తప్ప నీ డైలాగులు ఎవ్వరికీ అర్థం కావు. చెప్పింది చెయ్యవే. అందుకు పెట్టి నాకు చేతిలో పెట్టింది నువ్వు, పని మాత్రం నేను చెయ్యాలా? అంత నీ వల్లే. కానివ్వండి. కాస్త మెడ మీదకి రండి. వచ్చి ఆడుకోవడం, నువ్వు వచ్చి పనిష్మెంట్ ఇవ్వడం, ఎవరు దోచినట్టు వాళ్ళు చేస్తున్నారు కదా. అందరట కట్టించడానికి ఒకడు వస్తున్నాడు, వాడు వచ్చాక చెప్తాను. ఏంటి ఏదో దండకం చదువుతుంది? దండకం కాదు, కోపం. ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని బయటపడేయడానికి ఒకరిని పిలుస్తుంది. ఆయన వచ్చిన తర్వాత చెప్తాను అంటుంది. ఎవరతను? శిష్య, హై గురు. మనకి కాలింగ్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారా? లోపల ఉన్నట్టున్నారు గురు. అయితే ఆరంగేట్రం చేద్దామా? ఐ గురు. పదరా డింబక. ఎవరతను? నేనేనండి. అమ్మా, నువ్వు పిలిచింది తనేనా? శాకిని, ఢాకిని, ఆకర్ష, ఆకర్ష. కరెక్టే. ముందు అడ్వాన్స్ కొట్టించండి, అప్పుడు ఆ దెయ్యాల భరతం మేం పడతాం. దెయ్యాలు భూతాలు వెళ్ళమంటున్నానా? దండం పెడతాను. ఏంటి పిండం పెడతావా? డైలాగ్ కాదండి, ఎక్స్ప్రెషన్ చూడండి. దండం పెడతాను అంటోంది. అడ్వాన్స్ కాదు, అవసరమైతే ఫుల్ పేమెంట్ ఇస్తాము. ముందు మీరు ఆ దయాల బారి నుంచి మమ్మల్ని బయట పడేయండి. అవునండి, రండి రండి రండి. శిష్య, తేజ భలే యాక్ట్ చేసింది. తేజ అన్న అంటే ఆ గురువు అసలు దెయ్యాలేంటి? పులి తేజ ఆ గెటప్లో రావడం ఏంటి? అదంతా మీకు తెలియదు కానీ వెళ్ళి పాలు తాగి పేపర్ చదువుకుంటూ కూర్చోండి. వదినా, వాళ్ళు ఏం చేస్తున్నారో నేను చూసొస్తాను. సూర్య, వాళ్ళు ఏం చెప్పారో ఏమైనా విన్నావా? లేదొదినా, విందామని వెళ్తే ఆ నటకుమారి నేను చూస్తున్నానని తలుపులు క్లోజ్ చేసింది. కిటికీ దగ్గర నుంచైనా విందామని ట్రై చేస్తే ఆ అవకాశం కూడా దొరకలేదు. మరి నువ్వు ఇంత ప్లాన్ చేస్తే
వాళ్ళు ఏం చెప్పారో తెలియకపోతే ఎలా అమ్మా? నాకు తెలియకపోతేనే లోపల పులి తేజ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిందంతా వీడియో రికార్డ్ చేయమని పులికి చెప్పాను. కాబట్టి మనకి ఆధారం దొరికినట్టే. పులిని వీడియో రికార్డ్ చేయమని చెప్పావా? సరిపోయింది. ఏ వాడే పని చేసినా సగం సగం పనులే చేస్తాడు, అందుకే. మేడం, నా పనితనాన్నే శంకిస్తున్నారా? లేదు పులి, నీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తున్నావు. అయినా మీరేంటి మామూలుగా మాట్లాడుతున్నారు? ఇందాక సూర్య ఆయింట్మెంట్ ఇచ్చిందిలే, అది రాసుకున్నాక నాలుక కాస్త దారిలో పడింది. ఓ, ఇంతకీ వాళ్ళు చెప్పిందంతా వీడియో తీసావా పులి? తీశాను మేడం. నో, తీయలేదు. తీలేదా? నేను వీడియో తీయటం నువ్వు చూడలేదు. కావాలంటే చూడండి ఎంత క్లియర్ గా రికార్డ్ చేశానో. ఏంటి అంతా అదోలా చూస్తున్నారు? వీడియోలో ఏముందో ఒకసారి నువ్వు చూడు. అమ్మ బాబోయ్, రికార్డ్ అవ్వలేదేంటి? రికార్డ్ చేస్తే కదా అవ్వడానికి. ఆ? లేదు తేజ, నేను వీడియో ఆన్ చేశాను కానీ రికార్డ్ బటనే నొక్కలేదు. ఆ? అదంతా అబద్ధం మేడం, వాళ్ళు కల్పించిన కట్టు కదా. హాస్పిటల్లో పూజమ్మకి సూర్య మేడం రక్తం ఇచ్చారు. ఆ విషయం నాకు కూడా తెలుసు. మరి చెప్పనే లేదు? ఎవరితో చెప్పొద్దని మేడం నాతో మాట తీసుకున్నారు. అంటే నాకు రక్తం ఇచ్చి నన్ను బతికించింది నువ్వేనా అమ్మా? అవునమ్మా, మీ అమ్మే నిన్ను కాపాడుకుంది. తనమ్మేంటి? ఆ? మామ కదా. అదే, నీకు అమ్మంటే పూజకు కూడా అమ్మలాంటిదే కదా, ఆ ఉద్దేశంతోనే అలా అన్నా, అంతే. సూర్య రక్తం ఇస్తే నటకుమారి ఇచ్చినట్టు మా తమ్ముణ్ణి నమ్మించారనమాట. అవును, డాక్టర్ కి డబ్బులు ఇచ్చి చైతు గారికి అబద్ధం చెప్పించారు. ఆ తర్వాత చైతుబాబుకి పూజమ్మ మీదున్న ప్రేమని వాళ్ళకు అవకాశంగా మలుచుకుని తన బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా వాళ్ళు చెప్పినట్లు చెయ్యాలని పూజమ్మ మీద ఒట్టు పెట్టించుకున్నారు. అంటే పూజ మీద ఒట్టు పెట్టడం వల్ల మా తమ్ముడు వాళ్ళ మాట వింటున్నాడన్నమాట. ఒట్టు పెడితే ఏంటే? వాళ్ళు ఇన్ని అరాచకాలు చేస్తుంటే వాళ్ళు చెప్పినట్లు చేయను అని చెప్పొచ్చు కదా. ఎలా చెప్తాడు దినా? తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ మీద ఒట్టు పెట్టి ఎవరైనా చెప్పగలరా? అది నిజమే. ఏంటి? అదేంటి, పూజ గుడి దగ్గర దొరికిందని చెప్పాం కదా, మళ్ళీ వాడు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని అంటావేంటి? అదే వదినా, దొరికిన బిడ్డే అయినా సొంత బిడ్డలా చూసుకున్నారు కదా, అందుకనే అలా అన్నాను. సరే, ఇప్పుడే వెళ్ళి ఈ విషయం మా తమ్ముడితో చెప్పి వాడి కళ్ళు తెరిపించాలి. పదండి పదండి. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని మాయమాటలు చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా చెప్పేదే ఉంది? ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిందంతా మాయ మాటలే కదా. పూజకి సూర్యనే రక్తం ఇచ్చాను అని చెప్తుంది, పులి ఏమో సాక్ష్యం చెప్తున్నాడు. అయినా ఆ నటకుమారి రక్తం ఇచ్చినట్టుగా ఎలా బుక్కాయిస్తున్నారు చూడు. వాళ్ళు ఇలా ఎదురు తిరుగుతారని నాకు తెలుసు వదినా. ఎదురు తిరక్క
అవును, మేం మోసం చేశామని ఒప్పేసుకుని ఈ ఆస్తి మొత్తాన్ని వదిలిపెట్టి బయటికెళ్లిపోవడానికి మనం ఏమన్నా నిద్రమోహం వాళ్ళమే? మరిప్పుడు చైతుబాబుని నమ్మించడం ఎలా మేడం? దానికి ఒకే ఒక దారి ఉంది పులి. ఏంటది సూర్య? హాస్పిటల్లో నేను పూజకి రక్తం ఇచ్చినప్పటి సీసీ ఫుటేజ్. అది సంపాదించామంటే ఇక ఆ రంగనాయకి నటకుమారి ఆట కట్టించేయచ్చు. ఆ సూర్య తెలివితేటలు మనకి తెలియనివి కావు. కాబట్టి హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ కోసం ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఇన్ని మాయలు చేస్తున్న ఆ రంగనాయకి వాళ్ళు అప్పటి సీసీటీవీ ఫుటేజ్ ని ఇప్పటివరకు ఉంచుతారా సూర్య? అది పాయింటే. అప్పుడు మనకున్న ఆప్షన్ ఆ రంగనాయకి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని చైతుకి అబద్ధం చెప్పిన డాక్టర్. అవును సూర్య, దాన్ని పట్టుకున్న 4 గట్టిగా పీకితే అప్పుడు అదే నిజం చెప్తుంది. అప్పుడు కూడా మీరు డబ్బులిచ్చి డాక్టర్తో అబద్ధం చెప్పించారని ఆ రంగనాయకు వాదిస్తే? ఇదే పాయింటే అమ్మా. కాబట్టి మనకు ఆ డాక్టర్ సాక్ష్యం కంటే సీసీ కెమెరా ఫుటేజ్ దొరికితేనే ఫలితం ఉంటుంది. లేదంటే ఆ రంగనాయకి అన్న మాటలే నిజమవుతాయి, మనం చెప్పింది అబద్ధమవుతుంది. కరెక్ట్. ముందు మనం వెళ్ళి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ సంపాదించాలి. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ నేను తీసుకొస్తాను సూర్య. మేడం వాడే. మాట్లాడు. హలో, యారు? నాందా సాంబయ్య నేను. నీయే ఎంగిరికే దారిలో ఇరికి మీరు చెప్పిన చోటకు వస్తున్నా. శీఘ్రమే రాపా, మా సారు వాడు దుడ్డు పట్టుకుని వెయిటింగో. వస్తున్నా, వచ్చేస్తున్నా. మేడం వాడు వస్తున్నాడు. మరి క్యాషు? వాడికి అనుమానం రాకుండా 2 కోట్లు డమ్మీ నోట్లు తీసుకొచ్చాను. కార్లో ఉన్నాయి. అలాగే పద, కార్లో కూర్చుందా. ఇక్కడికే రమ్మని చెప్పాడు ఆ తమిళ సాంబార్ గాడు, లేడేంటి? ఈ ఫేసుల్ని ఎక్కడో చూసినట్టు కొడుతుంది. సాంబయ్య? అవునయ్యా. మరి తమరు? నాందా మురుగేశు. లాటరీ తగిలిందని నీకు ఫోన్ చేసినాను కదా. ఈయనెవరు? మా సారు వాడు. నీకు దుడ్డునిచ్చేది ఈయనే. అవునా? నమస్కారం అండి. ఆ డబ్బే త్వరగా ఇవ్వండి. ఏంటి అంత అర్జెంటు? వైన్ షాపులు తెరిచి చాలాసేపు అయింది. మందు పడకపోతే నాగిని డాన్సే. చూడండి సారు. ఈయనే సాంబయ్య, దుడ్డు ఇచ్చేయండి సారు. లేదు మురుగా, తను సాంబయ్య కాదు. కాకపోవడం ఏంటి? నేనే సాంబయ్యని. సాంబయ్యని ఆయన భార్య భవానీ చంపేసిందంట కదా. ఆ కేసులో ఆమె ప్రస్తుతం జైల్లో ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదంతా నాటకం అండి. ఎవరు మీరు? ఏంటి నాటకాలు? ఎవరనుకొని ఎవరింటికొచ్చారు? ఇది కుడిమెట్ల మీద దొరకడం ఏంటి? మీ పాపేంటి? అదేంటండి, పూజ గుడిమెట్ల మీద దొరికితే
పెంచుకుంటున్నామని మీరే కదా చెప్పారు. మాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతోంది. అమ్మా బంగారు తల్లి. మీరెవరండి? అమ్మా తల్లి అంటున్నారు ముష్టోళ్ళేమో. అడుక్కోవాలంటే ఇంటి బయట నిలబడాలి కానీ ఇంట్లోకి వచ్చేస్తారా? మేము అడుక్కునే వాళ్ళం కాదమ్మా. మరి మేము బిడ్డ తల్లిదండ్రులం. ఎవరికి? నీకు కాదు, ఇదిగో మా పాపకి. ఈ పాప మా పాప. భలేవారే, మీరేదో పొరపాటు పడి ఉంటారు. 5 ఏళ్ల క్రితం గుడి మెట్ల మీద వదిలి వెళ్లిపోయిన అసలైన తల్లిదండ్రులం. మీరు అసలైన వాళ్ళైతే వీళ్ళు డూపా? కాదు, నేనే ఒరిజినల్. కాదు, వాళ్ళే డూపు, మేము ఒరిజినల్. కావాలంటే చూడండి, పాప ముఖంలో నా పోలికలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. పోలికలు కాదు, ఒక్కొక్కరిని తన్ని బయటికి గంటేస్తే చుక్కలు కనబడతాయి. ఏంటి, మా పాప కోసం వస్తే మమ్మల్ని కొడతారా? ఎందుకంటే పూజ మా పాప, మీ పాప కాదు. మర్యాదగా బయటికి పండి. అవును, పూజ మా అల్లుడి గారి కూతురు. మీరే ఏదో రాంగ్ అడ్రస్ కి వచ్చి ఉంటారు. వెళ్ళిపోండి. వచ్చాం. కాదని చెప్తున్నారు కదండి, వెళ్ళండి మీరు. ఎందుకు అందరూ వాళ్ళని గంటే ఏమని చూస్తున్నారు? గంటక మీరెక్కించుకోమంటావా? పూజ వాళ్ళ కూతురేంటి? మరి ఎవరి కూతురు? మాకు గుళ్ళో దేవుడే సాక్ష్యం. గుడి మెట్ల మీద కూర్చున్న ముష్టి వాళ్ళు సాక్ష్యం అంటే చెల్లదు. మీరు చెల్లదు అన్నంత మాత్రాన మా బిడ్డ మాకు కాకుండా పోతుందా? ఎవరు బిడ్డరా? అందరూ కూడబలుకొని వచ్చి నా బిడ్డను నాకు అయితే పూజ మీ కూతురా? అబ్బా, వాడేదో ఫ్లోలో అన్నాడు సూర్య. అసలే వీళ్ళెవరో అర్థం కాక చేస్తుంటే మధ్యలో నువ్వేంటి? పులి బాబు, పోలీసులకు ఫోన్ చేయ పులి. వాళ్ళు వస్తే వీళ్ళ సంగతి తేలుస్తారు. ఏమండి, అనవసరంగా పోలీసులను ఎందుకు పిలవడం? ఎందుకు పిలవకూడదు? వీళ్ళ సంగతి ఏంటో తేలాలి అంటే పోలీసులు రంగంలోకి దిగాల్సిందే. పిలవండి. ఏం భయపెడుతున్నారా? పోలీసులు వస్తే ఈ పాప మా పాపని వాళ్లే చెప్తారు. ఏ, నువ్వు పిల్లని గుడి మెట్ల మీద వదిలేసినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారా ఏంటి? నిన్ను చూడగానే ఈ పాప మీ పాపే అని తేల్చడానికి? ఏమండి, పూజ మా పాపని తేల్చడానికి మేము ఎక్కడికైనా వస్తాం. జైల్లో కూర్చోమన్నా కూర్చుంటాం. జైలేంటి, ఊరికమ్మం వరకు రమ్మన్నా వస్తాం. లేదు మా పాప. ఆగు, ఈ పాప మా పాప కాదు, మా పాప. లేదు మా పాప. మా పాప. అదేమన్నా పాప అనుకుంటున్నారా, బొమ్మ అనుకుంటున్నారా? చెరువు వైపు తనని లాగుతున్నారు. చూడండి,
5 సంవత్సరాల క్రితం పూజ గుడిమెట్ల మీద దొరికిందన్నమాట నిజం. కరెక్ట్ గా 5 ఏళ్ల క్రితం మీరు మీ పాపని గుడిమెట్ల మీద పోగొట్టుకున్నారని మీరు చెప్తున్నారు. చెప్పడం కాదు, అదే నిజం. చెప్పడం కాదు, అదే నిజం. సరే, అప్పుడు మీలో ఎవరు పూజ తండ్రి అనేది తెలియటానికి ఒక దారుంది. అంటే నువ్వు చెప్పేది పూజ నీ కూతురే అని సూర్యకి నమ్మకం. ఆ విషయం నీతోనే బయట పెట్టించాలని వీళ్ళందర్నీ సూర్యని ఎంటర్ చేస్తుంది. వాళ్లతో ఫోర్స్ చేయించి నిజం నీతో బయట పెట్టించాలని చూస్తుంది. నువ్వు చెప్తుంటే ఇది నిజమే అనిపిస్తుందక్క. అనిపించడం కాదే, ఇదే నిజం. మరి ఇప్పుడు ఏం చేయాలక్క? ఈ ప్రాబ్లం నుంచి బయటపడేదలా? ఇప్పుడు మనం చెయ్యాల్సింది నిజాన్ని బయట పెట్టడం కాదు, పూజ తల్లిదండ్రులు అంటూ ఇంటికొచ్చిన వాళ్ళని వెళ్లగొట్టడం. ఎలా వెళ్ళగొడతామే? మా పూజ అంటూ ఇంట్లో అంటుకుని కూర్చుంటే? వాళ్ళని వెళ్లగొట్టడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అంటావు, అంతే కదా? డెఫినెట్ గా. రే, ప్లాన్ చేసింది నీ పెద్దక్కరా, అందుకే వాడు డౌట్ పడుతున్నాడు. సెటైర్లు మోని ప్లాన్ అమలు చేద్దాం, పదండి. రామ్మా బంగారు. ఏవండి, నేను వీళ్ళతో వెళ్ళిపోవాల్సిందేనా అండి? తప్పదమ్మా, తల్లిదండ్రులు కదా. రామ్మా. అమ్మా, పూజ వెళ్ళిపోతుందమ్మా. ఆగండి. ఏంటండి? పాపం, ఇంతకాలం పాపను పెంచారు కదా, ఆఖరిసారిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటారేమోనే. పూజ, వెళ్ళి అందరికీ ఒక హగ్గు, ఒక ముద్దు ఇచ్చిరామ్మా. మాకు కావాల్సింది హగ్గులు ముద్దులు కాదండి, మరి డబ్బులు. డబ్బులా? డబ్బులా? దేనికి? దేనికంటే ఇంతకాలం మీ పిల్లని మా పిల్లలా పెంచాం కదా. ఓహో, సరే, ఎంత కావాలో చెప్పండి. చెక్ కావాలా, క్యాష్ కావాలా? ఏ రూపంలో ఇచ్చినా పుచ్చుకుంటాం, కాకపోతే అమౌంట్ వచ్చి 2 కోట్లు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తెస్తారండి? ఏ, రిచ్ అన్నారు కదా. ఇంత అర్జెంటుగా ఇంత సడన్ గా 2 కోట్లంటే? మీ మాట కరెక్టేనండి. ఇన్స్టాల్మెంట్స్ మీద కడతారు గాని ముందు మీరు పాపం తీసుకువెళ్ళండి. పెట్టుబడి మాదైతే మధ్యలో నీ వత్తాసేంటి? మొత్తం డబ్బు కడితేనే పిల్లని తీసుకెళ్ళనిచ్చేది. అంతవరకు మీ కూతురు నా కూతురులాగే నాతోనే ఉంటుంది. బయలుదేరండి. ఇంకా చూస్తారండి, బయలుదేరండి. ఏంటండి, డబ్బు కోసం కన్న బిడ్డలు వదిలేసి వెళ్ళిపోతున్నారు? వాళ్ళు అసలు తల్లిదండ్రులేనా? వాళ్ళు నీ తల్లిదండ్రులు అయితే కదా పూజ. తేరగా పిల్ల దొరికింది కదా, తీసుకుపోదామని వచ్చారు. వచ్చారో ఎవరైనా రప్పించారో. ఆ తర్వాత గుడిమెట్ల మీద దొరికిందన్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు?
సూర్యకాంతంకి పూజనివ్వటం ఇష్టం లేక ఇలా అబద్ధాల మీద అబద్ధాలు, నాటకాల మీద నాటకాలు ఆడుతున్నారు. ఏమైందమ్మా? నాలుగు మీద సోలం పోటు ఉంది కదే, ఏది నోట్లో వేసుకున్నా సర్ర అంటుంది. పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. నేనంటే నీకెంత ప్రేమే, నాకు ఇబ్బంది కలిగిందనేసరికి హాస్పిటల్కి వెళ్దాం అంటున్నావా? ప్రేమ కాదు, మసిబొగ్గు కాదు. హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ మనం త్వరగా నాశనం చేయకపోతే ఆ సూర్యకాంతం వాళ్ళు వెళ్తారు, ఆ సీసీ ఫుటేజ్ ని చూస్తారు, వచ్చి మనకి భర్త పూజ చేసి ఇంట్లోంచి తరిమేస్తారు. అది నిజమేనే, ఆ విషయమే మర్చిపోయాను. నీతో చేరి నీ తిండి జబ్బు నాకంటుకుంది. ఇక్కడంతా గందరగోళంగా ఉందండి. ఒక అబద్ధం కవర్ చేయటానికి ఇంకో అబద్ధం, అది కవర్ చేయటానికి ఇంకో అబద్ధం. ఒసే ఇట్రావే, రా 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 రా. అబద్ధాల మీద అబద్ధాలు ఆడలేక మేం స్క్రిప్ట్ లో అనుకున్న క్యారెక్టర్లన్నీ వరుస పెట్టి లైవ్ లోకొచ్చి దండయాత్ర చేస్తుంటే తట్టుకోలేక నానా తంటాలు పడుతున్నాం. లేదు, మీరిప్పుడే ఏం రావద్దు. సూర్య నేను హాస్పిటల్ కి వెళ్లి ఆ రోజు పూజకి రక్తం ఇచ్చింది ఎవరో సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను. అప్పటి వరకు అత్తయ్య గారిని చూసుకుంటూ అక్కడే ఉండండి. అమ్మా వింటున్నావా? సీసీటీవీ ఫుటేజ్ కోసం వెళ్తారంట. మనం వెళ్ళనిస్తేగా. అంటే ఆ లలితని గదిలో పెట్టి తాళం వేద్దామా? ఒక్కదాన్ని బంధిస్తే మిగతా మందంతా ఉన్నారు కదే, వాళ్ళు వెళ్తే మరేం చేద్దాం? దాని తల మీద నేను ముసుగు వేస్తాను, నువ్వు కర్ర తీసుకుని దాని తల మీద దబ్బా దబ్బా 4 దెబ్బలు బాది. అమ్మా ముసుగు మన వేద్దాం అనుకుంటే మనకు ముసుగు ఎవరేసారే? ముసుగేసి ఊరుకున్నారా? అబ్బా ఒళ్ళంతా కుళ్ళబొడి చేశారబ్బా. అమ్మా ఇది ఖచ్చితంగా వాళ్ల ప్లానే. మనం ప్లాన్ చేసాం, వాళ్ళు అమలు చేశారంటే వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్ గా ఉన్నారు. ఎవరు? ఇంకెవరు? ఆ 3 ఆడలేడీస్ మనల్ని ఇలా బాధేసి సీసీ ఫుటేజ్ కోసం పోయి ఉంటారు. వాళ్ళకంటే ముందు మనమే ఉండాలి. ముందు లేపో. చేతులు ఖాళీగా లేవే. ఈ స్వీట్స్ ఎక్కడివే? ప్లేట్ తో ఫ్రేమ్ లోకి వచ్చారు కానీ ఎవరు తెచ్చారో చూడలేదు. అయితే ఇందాక నేను ఆ లలితకు ముసుగేద్దాం అనుకునేటప్పుడు వెనక నువ్వు కర్ర పట్టుకుని లేవా? లేదు, ఈ స్వీట్స్ పట్టుకుని ఉన్నాను. హుసై పిచ్చి మొహందానా. అబ్బా ఎందుకు కొట్టావమ్మా? నీ తిండి వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని వాళ్ళు మన ప్లాన్ ని రివర్స్ చేశారే. పద తొందరగా వెళ్దాం. పద 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 పద. అమ్మా ఏమైంది? బేటీ, మేరీ బేటీ, బేటీ నీకు ఏమి అయింది బేటీ? మేరీ బేటీ, అరే అల్లా. మీ అమ్మాయి అండి? ఏమైంది? ఇలా పడిపోయింది? కళ్ళు తిరిగి పడిపోయాను అంటుంది. హాయ్ అల్లా, మే క్యా కరూ? బేటీ డాక్టర్, సిస్టర్, సూర్య ఫీజులు కట్టి జాయిన్ అయిన వాళ్ళనే వాళ్ళు పట్టించుకోరు, ఇక వీళ్ళనేం పట్టించుకుంటారు సూర్య? అయ్యో దేవుడా పరమేశా. ఏమండి, మీరు ముస్లిమ్స్ కదా, దేవుడా పరమేశ అంటున్నారు? మాది మతం ఇస్లాము అయినా నాకు హిందూ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నాయి. మాది గుడికి పోతాయి, మసీద్కి పోతాయి. వదినా మంచినీళ్ళు తీసుకురండి.
నీళ్లు మొహం మీద కొడితే తనే లేస్తుంది. నక్కు నక్కు నక్కు. వాళ్లే అయ్యుంటారు సూర్య. వాళ్ళని చూస్తే నమ్మశక్యంగా లేదు, అందుకే తిట్టి పంపించేశాను. వాళ్ళు మనుషులు కాదు డాక్టర్, రాక్షసులు. శవాల మీద చిల్లర ఏరుకునే బ్యాచ్. నాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి డాక్టర్. బయటికి వెళ్లి లెఫ్ట్ తిరిగితే అక్కడ మా సీసీటీవీ ఫుటేజ్ మానిటరింగ్ రూమ్ ఉంటుంది. వెళ్ళాం కానీ తాళం వేసింది డాక్టర్. ఈ టైంలో తాళం వేసి ఉండడం ఏంటి? సార్, శంకర్ ఎక్కడా? మా అమ్మగారు కాల్ జారి పడ్డారండి సార్. ఇంటికి వెళ్తున్నాను. మన హాస్పిటల్కే తీసుకురావాలి. సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ అలాగే ఉందా, డిలీట్ చేసావా? చేయలేదు సార్, ఉంది. ఓకే, సీసీటీవీ ఫుటేజ్ అయితే డిలీట్ చేయలేదంట సూర్య గారు. అమ్మా, ఫుటేజ్ డిలీట్ అవ్వలేదంట. వాళ్ళ అమ్మగారికి ఏదో యాక్సిడెంట్ అని ఫోన్ వస్తే ఇంటికి వెళ్ళాడంట. సార్, ఆ ఫుటేజ్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరేం టెన్షన్ పడకండి. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత నేనే ఆ ఫుటేజ్ ని పెన్ డ్రైవ్ లో వేయించి ఎంత టైం అయినా సరే నేనే మీ ఇంటికి పంపిస్తా. థ్యాంక్ యూ డాక్టర్. మంచిది. అలాగే మేడం. పదండి. రా 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 రా. పూజ, మీ అమ్మ నాన్నలు లేరని బాధపడుతున్నావా? ఎన్నో పూజలు చేశాను, కానీ ఆ దేవుడికి నా మీద కనికరం రావడం లేదు. నీకు నాన్న దూరంగా ఉన్నా అమ్మైనా దగ్గరగా ఉంది, కానీ నాకు మొన్నటి వరకు మా అమ్మ దూరంగా ఉందనుకున్నా. కానీ ఇప్పుడు నాన్న కూడా లేరు, ఎవరో కూడా తెలీదు, ఎక్కడున్నారో కూడా తెలీదు. అసలు నా దగ్గరికి వస్తారో లేదో కూడా తెలీదు. నాకేం తెలియడం లేదు. ఊరుకో పూజ, ఏడోకు. నువ్వు పూజించే ఆ దేవుడు నీకు అన్యాయం చేయడు. ఎందుకో నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. మీ నాన్న సంగతి నాకు తెలియదు, కానీ మీ అమ్మ మాత్రం ఈ రోజు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది అనిపిస్తుంది. నిజంగానా? అవును, నాకేదైనా అనిపిస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నిజం. నువ్వు మా అమ్మ వస్తుందని చెప్తుంటే నాకెంత ధైర్యంగా ఉందో తెలుసా? ఖచ్చితంగా మీ అమ్మ ఈ రోజు నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. నువ్వేడవకు, ఊరుకో పూజ. ఏంటి తేజ, ఏమైంది? అమ్మ నాన్నలో ఎవరూ లేరని పూజ ఏడుస్తుందమ్మా. నాకన్నా నువ్వున్నావు. పాపం, తనకెవరూ లేరు. ఎవరూ లేకపోవడం ఏంటి? మేమంతా ఉన్నాం కదా. మీరు నాకు ఏమవుతారని ఇంతకాలం చైతు గారే మా నాన్న అనుకుని ఆయన్ని పట్టుకుని అమ్మ కావాలి అంటూ వేసేదాన్ని. ఇప్పుడు నాకు నాన్న కూడా లేడు. మా అమ్మ నాన్న లేరని ఆ దేవుని పట్టుకుని ఏడుస్తుంటే ఆయనేమో మాట్లాడడం లేదు. నా బాధ ఎవరికి చెప్పుకుని ఏడవాలో నాకేం తెలియడం లేదు.
ఏంటి బాబు ఆ కన్నీళ్ళు? కన్న తల్లి చేతులతో గోరుముద్దలు తినే అదృష్టం నా బిడ్డకి ఇప్పటికి దక్కింది పులి. పూజమ్మ అదృష్టం బాగుందండి, కానీ మిమ్మల్ని చూస్తుంటేనే జాలేస్తోంది. ఈ లోకంలో నాన్న అనే బిడ్డ లేదు అని కొన్ని వేల గుళ్ల చుట్టూ కొన్ని లక్షల మంది తిరుగుతారు. కానీ బిడ్డ ఉండి కూడా నాన్న అని పిలిపించుకోలేని పరిస్థితులు ఏంటి ఎస్ఐ గారు ఇంత ఉదయాన్నే మా ఇంటికొచ్చారు? మీరంతా కోఆపరేట్ చేస్తే సూర్యకాంతాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్దామని. అరెస్టా? దేనికి? V3 హాస్పిటల్ నుండి మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికొచ్చిన శంకర్ అనే కుర్రాన్ని మీరు కిడ్నాప్ చేసినందుకు. ఏంటండి పొద్దున్నే ముందేమైనా తాగొచ్చారా? రాయ్ మర్యాద లేకపోతే సూర్య కిడ్నాప్ చేయటం ఏంటి? ఆధారం ఉండే వచ్చాం మేడం. ఏంటి ఆధారాలు? ఎందుకమ్మా సూర్య అంతలా అరుస్తావు? ఎస్ఐ గారు చెప్పారంటే బలమైన ఆధారం లేకుండా చెప్తారంటావా? మీరు మామూలు మనుషులు కాదే. ఈ ఇంటికొచ్చిన వాళ్ళని మీరే కిడ్నాప్ చేసి ఏమీ తెలియనట్టు మీరు మీ యాక్టింగ్. మిమ్మల్ని తర్వాత చూసుకుంటా. కానిస్టేబుల్స్, మేడంని తీసుకెళ్లి జీప్ ఎక్కించండి అమ్మా. ఆగండి బాబ్జీ, తను ఎవరో కూడా నాకు తెలీదు. నువ్వు అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నావు. మేడం అలాగే అంటారు గాని మీరు ఎక్కించండి. ఆగండి. ఏం నేరం చేసిందని సూర్యాన్ని అరెస్ట్ చేస్తున్నారు? కిడ్నాప్. దానికి సాక్ష్యం? సాక్ష్యమా? మేడం ఒకసారి మీ ఫోన్ ఇస్తారా?
ఈ మెసేజ్ ఒకసారి చదవండి సార్. మేడం లేదా 5,000 మాట్లాడారు కదా, 5,000 ఇచ్చి పంపిస్తారు. మనిషిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? అది సూర్యకాంతమే చెప్పాలి. చెప్తున్నాను కదా, అతను ఎప్పుడిక్కడికి వచ్చాడో తెలీదు, అతను ఎవరూ తెలీదు, అతను నన్ను కలవని కూడా కలవలేదు. కాబట్టి మీరు కిడ్నాప్ చేయలేదు అంటారు. అవును, నువ్వే మా మేడం మీద కక్ష కట్టి కావాలనే ఆ నేరం మా మేడం మీద వేస్తున్నావని అంటున్నావు. తొందరపడిపోకండి. ఈ వీడియో ఒకసారి చూడండి. మీ మేడం గారు ఎంత మంచివారో మీకే తెలుస్తుంది. సార్, నా పేరు శంకర్ అండి. ఒక హాస్పిటల్లో సీసీ కెమెరా ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఒక చిన్న వీడియో ఫుటేజ్ తీసుకుని సూర్య గారి దగ్గరికి వెళ్ళానండి. ఆవిడ నన్ను కిడ్నాప్ చేసి ఇలా బంధించారు సార్. ఆవిడ నన్ను ఎందుకు బంధించారో, ఇది ఏ ప్లేస్, ఎక్కడ దాచారో నాకు తెలియదు సార్. కానీ చంపేస్తామంటున్నారు సార్. ఆవిడ చూడకుండా సీక్రెట్ గా ఈ వీడియో మీకు పంపిస్తున్నాను సార్. దయచేసి నా ప్రాణాలు కాపాడండి ఎస్ఐ గారు. నో సూర్య, ప్లీజ్ ఏం చేయొద్దండి, ప్లీజ్. ఇప్పుడేమంటారు? మర్యాదగా వాడిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పి జీబెక్కుతారా, లేక స్టేషన్ కి తీసుకెళ్లి మీతో నిజం చెప్పించి వాణ్ణి విడిపించమంటారా? బాబ్జీ, ఏదో ఫేక్ వీడియో చూపించి బెదిరించినంత మాత్రాన భయపడిపోతాను అని నువ్వు అనుకోకు. ఈ వీడియోకి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నేను ఎవ్వరిని కిడ్నాప్ చేయలేదు చేయలేదు చేయలేదు. హలో, ఒకే మాటను 3 సార్లు చెప్తే ఓహో అని వెళ్ళిపోవడానికి రాలేదు ఇక్కడికి. నువ్వు ఇలా ఒప్పుకోగానే కానిస్టేబుల్స్ చేతు అరెస్ట్ చేయండి. చూడు చేతు, ఆగండి. ఎస్ఐ గారు ఆగండి ప్లీజ్, వదలండి. సూర్య మేడం ఎక్కించండి. బాబ్జీ, సూర్య 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 వదలండి. ఎస్ఐ గారు, ఎస్ఐ ప్లీజ్ గారు, ఆపండి. ప్లీజ్ ఆపండి. ఆపండి. ఏంటండి? తను తప్పు చేసినట్టు రుజువు కావాలి కదా. రుజువు చేయడానికే కదండి తీసుకువెళ్తుంది. నేను ఆ రుజువులు తెస్తాను. తన నిర్దోషాన్ని నేను రుజువు చేస్తాను. ఒక 2 రోజులు టైం ఇవ్వండి. అప్పటికి సూర్య నిర్దోషాన్ని రుజువు కాకపోతే మీ ఇష్టం. సరే, పెద్ద మనిషిగా మీరు చెప్తున్నారు కాబట్టి 2 డేస్ టైం ఇస్తున్నా. కానిస్టేబుల్స్ మూవ్. నన్ను అరెస్ట్ చేయించి లోపల ఇద్దామని చూశావు. ఇంకో 2 రోజుల తరువాత నేనే నిన్ను లోపలేసి మూచలు లెక్క పెట్టేలా చేస్తాను. రెడీగా ఉండు. అమ్మో అమ్మో అమ్మో, సూర్యకాంతం అంటే కోపిష్టే అనుకున్నాం కానీ ఇలా మనుషుల్ని కిడ్నాప్ చేసే బాపతని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. అప్పుడే అంత సింపతి చూపించకండి. ఈ కిడ్నాప్ ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో, ఎవరికి ఆ అవసరం ఉందో అన్నీ తేలుస్తాను.
తినకూడదు. అప్పుడు నువ్వు పూజ చేయకూడదు. నువ్వు పూజ మానేయి, మేం నాన్ వెజ్ తినడం మానేస్తాం. అనవసరంగా గొడవలు పెంచొద్దు. పెంచుతాం. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? మేమేమైనా మందు కొట్టొచ్చామనుకుంటున్నావా? మాట్లాడుతుంది సూర్యకాంతంతో. అయితే ఏంటి? అల్లుడు గారు, బావగారు, అమ్మో, ఏంటి బుడంకాయ్ అటు తెగ ఊగిపోతున్నావు? ఏంది ఓవర్ యాక్షన్? ఓవర్ యాక్షన్ కాదు, తేజ మీదకి అమ్మవారు వచ్చింది. అమ్మా అమ్మవారి తల్లి. అలాగే సూర్య. అమ్మా అమ్మవారి తల్లి. అమ్మవారి తల్లి. అమ్మా తల్లి శాంతించమ్మా. అమ్మా అమ్మోరు తల్లి వేప పండ్లు అందుకోమ్మా. నాకు ద్రోహం చేస్తారే, నా ఇంట్లో నాకే పూజ లేకుండా చేస్తారా? మింగేస్తా మిమ్మల్ని. వద్దని మేం కాదమ్మా, అదిగో వాళ్ళు. మేమా? వాళ్ళని మింగే తల్లి, పేడ బోద్ది. ఏయ్, నా పూజకు ఆటంకం కలిగిస్తారే మీరు? ఇంటికి పట్టిన శనిలే మీరు. మీరు పోతే గాని ఈ ఇంటికి పట్టిన దరిద్రం పోదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. మాటలతో చెప్తే వాళ్ళకి అర్థం కాదు తల్లి. మీ చేతిలో వేప కొమ్మలున్నాయి, వాళ్ళ వెనకాల వేపులున్నాయి. చూసావా అమ్మా ఎలా చిరాకు పడుతున్నారో? మన మొహం చూడ్డానికే ఇష్టం లేదనుకుంటా ఆయనకి. అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు నట్టు కుమారి? మేమంత లోకువైపోయాం అల్లుడు గారు. అల్లుడని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? పిలవద్దు అంటే ఎలా? మీరు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే మీరు నాకు అల్లుడు గారే కదా. నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అలా అంటారేంటి? మీరు నన్ను ప్రేమించారు, నన్ను దగ్గరికి తీసుకున్నారు. మీ వల్ల నేను కాలు కూడా జారాను. ఏంటి? తను చెప్తోంది కదా, ఏ ఆడపిల్లైనా పెళ్లి కాకుండా తాను తల్లిని కాబోతున్నాను అని చెప్తుందా? ఎవ్వరు చెప్పరు, మీలాంటి వాళ్ళే చెప్తారు. చేతు గారు మాటలు అనవసరం.
నన్ను పెళ్లి చేసుకుంటారా చేసుకోరా? చేసుకోను. హ? అయితే నేను చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, ఇదిగో విషయం. మీరు పెళ్లి చేసుకోను అంటే ఈ విషయం తాగి ఇప్పుడే చేస్తాను. అమ్మా వీడియో తీవే, మరణ వాంగ్మూలం ఇస్తాను. ఈ చైతు కారణంగా నేను మోసపోయాను. నా చావుకు కారణం ఈ చైతునే. ఎందుకు ఆపారు అల్లుడు గారు? చావనివ్వండి. తను నీ కన్న కూతురు. అవును, నాలాగే అది కూడా అమాయకురాలు కాబట్టి మీ మాటలు నమ్మిలా మోసపోయింది. అల్లుడు గారు, ఆల్రెడీ మీరు మా అమ్మాయితో ఉన్న వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దాని మరణ వాంగ్మూలం కూడా రికార్డ్ చేసేసాను. వాటిని చూస్తే ఎవరైనా మీరు తప్పు చేశారని అంటారు. పూజ తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలి అంటే ఈ అయోమయం వదినే కరెక్ట్. ఈవిడ్ని కన్ఫ్యూజ్ చేస్తే కంగారులో తనకి తెలిసిన నిజం మొత్తం చెప్పేస్తుంది. ఆహా, లలితదినా, ఇంతకాలం నువ్వు మనసు లేని రాయివనుకున్నాను, కాని నువ్వు రాయి రూపంలో ఉన్న దేవతవి. ఇదేంటి ఎప్పుడు లేంది మా అక్కను పొగిడేస్తోంది? ఇంతకాలం పూజ ఎవరి కూతురా అని ఇంట్లో అందర్నీ అడిగాను, కాని ఎవ్వరూ చెప్పలేదు. పూజ ఎవరి కూతురో నువ్వు చెప్పావు. చెప్పి నా జన్మని ధన్యం చేశావు. నా బిడ్డని నాకు దక్కించావు. పూజ సూర్య కూతురని నిజం చెప్పేసిందా ఏంటి? పూజమా, ఈ ఇంట్లో అందరి గుండెలు బండరాయిల్లా మారిపోయాయి అనుకున్నాను, కానీ రాతిలో కూడా నీళ్లుంటాయని పూర్ణి వదిన నిరూపించింది. అవునమ్మా, అత్తేలు ముగ్గురులో పూర్ణి అత్తే కొంచెం మంచిది. ఈ తింగర్దాన్ని పొగుడుతున్నారేంటి వీళ్ళిద్దరూ? ఇంతకాలం నేను అన్వేషించిన నీ జన్మ రహస్యాన్ని ఇవాళ పూర్ణి వదిన బయటపెట్టింది. నా జన్మ రహస్యమా? తను చెప్పిన విషయం ఎవ్వరికి చెప్పొద్దని మాట కూడా తీసుకుంది. అయితే నేను ఎవరి పిల్లనమ్మా? మా అమ్మెవరు? పడుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? చెప్తాను రా. పంతులు గారు, మీరెలా కూర్చుని ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. అల్లుడు గారు, మీరు కూర్చోండి. ఒరే తమ్ముడు, ఉసే, ఇంకా నిలబడి చూస్తావేంటే? వెళ్ళి అల్లుడు గారి పక్కన కూర్చో. ఏయ్ లేవే, ఆయన పక్కన కూర్చోటానికి ఎంత ధైర్యం నీకు? లే. ఆవిడ చెప్తుంటే నువ్వులేవడేవేంటే? కూర్చో. చెప్తే అర్థం కావడం లేదా నీకు? లే.
అమ్మా ఇందాకేమో నన్ను పొమ్మనమని మీరు, ఉండమని మీరు, ఇప్పుడేమో ఆ అమ్మాయిని కూర్చోమని మీరు, లేవమని మీరు. సమయం అంతా గొడవలతోనే గడిపేస్తారా? వచ్చిన పని ఏదైనా చూడమంటారా లేదా? ఎవరు ఏమన్నా మా పెళ్లి జరగడం ఖాయం. పంతులు గారు, మీరు అవేవి పట్టించుకోకుండా ముహూర్తాలు చూడండి. శభాష్ అల్లుడు గారు, శభాష్. బాలే మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడండి, ఎవరెవరు ఏం మాట్లాడతారు. ఏంటి, నేను నటకుమార్ని పెళ్లి చేసుకుంటాను అంటుంటే ఎందుకంత కోపం? సరే, మన మధ్య జరిగిన కథనంతా మర్చిపోయి మళ్ళీ ఇద్దరం కలిసి జీవితాన్ని కొనసాగిద్దాం. నా దగ్గరకు వచ్చేస్తావా? అయితే ఈ పెళ్ళి ఆగదు. అత్తయ్య గారు, దగ్గరలో మంచి ముహూర్తం చూడమని చెప్పండి. విన్నారుగా పంతులు గారు, మీ ఫోన్కి మా అమ్మాయి జాతకము, నా కాబోయే అల్లుడి గారి జాతకము వాట్సాప్ చేశాను. ఆ జాతకాలు చూసి బలమైన ముహూర్తం పెట్టండి. ఆ ముహూర్తం ఎంత బలంగా ఉండాలంటే ఏ చుప్పనాతి మూకల చూపులు పడినా వాళ్ళు విడిపోకూడదు. అలాగేనమ్మా. నాటుకోవారి, నాటుకోవారి. ఏమైంది పులి? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏడవకుండా ఎలా ఉండగలనా ఆంటీ? ఆంటీయా? నేను నీకు ఆంటీ ఏంట్రా? మీ అమ్మాయి నాకు లవ్ అయినప్పుడు నేను దానికి మొగుణ్ణి కాదా? నేను నీకు అల్లుణ్ణి కాదా? నువ్వు నాకు ఆంటీవి కాదా? అవ్వా రేయ్, చిచి, వీడితో నాకు లవ్ ఏంటి? నా ప్రేమనలా కొట్టిపారేద్దునట్టు కుమారి. రేయ్, ఏంట్రా ఏంట్రా నీ పంతం? పైత్యం కాదండి, ప్రేమ. ప్రేమ సడన్ గా ఎందుకు పుట్టిందిరా నా కూతురు మీద అంత ప్రేమ? సడన్ గా కాదు, ఎప్పుడో పుట్టింది. కానీ తన పెళ్లి ప్రస్తావన రావటంతో ఇప్పుడు బయటకు వచ్చింది. ఎస్, నేను నిన్ను చాలా డీప్ గా లవ్ చేస్తున్నా నటకుమారి. ఐ లవ్ యూ నటకుమారి, ఐ లవ్ యూ. పళ్ళు రాలిపోతాయి. నువ్వు నన్ను లవ్ చేయడం ఏంట్రా? ఎందుకు చేయకూడదు? నాకేం తక్కువ? ఏంటెక్కువ నీకు? ఆంటీ, మళ్ళీ పూత కూసా ఉంటే పళ్ళు రాళ్ళు కొడతాను. నువ్వే పెద్ద అంకుల్లా ఉన్నావు, నేను నీకు ఆంటీ ఏంట్రా? నటకుమారి, ఈ పెద్దవాళ్ళు మన పిల్లల ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. నువ్వైనా నా ప్రేమను అర్థం చేసుకో. నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. పీచు మిఠాయి పెట్టి మరీ ప్రేమిస్తాను. పీచు మిఠాయా? పీచు మిఠాయికే పడిపోతావే? అమ్మో, నా లవ్ మీద దెబ్బ పడితే ఈ కత్తిని గుండెల్లో దిగిపోద్ది. ఏయ్, నీకేమైనా పిచ్చా? నేను నిన్ను లవ్ చేయడం లేదు, చెయ్యను కూడా. ఏ ఏ ఏ అంటే నాకు పెళ్లి ఫిక్స్ అయింది.
ఆయన్నే నన్ను పెళ్లి చేసుకుంటా. నువ్వు నన్ను అమ్మగారు అని పిలవాలి. నో, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నువ్వెవడ్రా ఒప్పుకోకపోవడానికి బాడీ గార్డ్వి? బాడీ గార్డ్ని కాదు, ఇంకా పులి రాలేదేంటి? వచ్చేసాను బాబు. మేడం, మీరు చెప్పినట్లే కత్తులు గన్లు కూడా తీసుకొచ్చాను. ఆ రంగనాయకి వాళ్ళు చూసారా? లేదు మేడం, మీరు చెప్పినట్లే ఇవన్నీ వాళ్ళకి కనపడేలా కింద పడేసి చూపించా. కానీ అక్కడ నటకుమార్ ఒక్కతే ఉంది. నటకుమారి చూస్తే చాలు పులి. సూర్య, ఆ దొంగ మొహం వస్తున్నట్టుంది. నేను మీకు ఏం ద్రోహం చేశానని నాకెంత అన్యాయం చేస్తున్నారు? అవును బాబు గారు, సూర్య మేడం మీద కోపం ఉంటే మరోలా తీర్చుకోవాలి గాని ఈవిడ ఉండగానే మీరు మరో పెళ్లి చేసుకోవడం దారుణం అండి. ఆ నటకుమార్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో అర్థం కావట్లేదురా. పెళ్ళని చెప్పి ఈ కత్తులు గన్లు ఎందుకు తెప్పించావో తెలియట్లేదు. అంటే సూర్య బతికుండగా నువ్వింకో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదని సూర్యుని కత్తులతో పొడి చేసి గన్తో కాల్చేసి చంపేసి అడ్డు తొలగించేసుకుని ఆ తర్వాత నటకుమార్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా? అది ఆ పని చేస్తే మా పెళ్లికి ఎలాంటి అడ్డు ఉండదు. సూర్య అక్క పులి, ఎందుకు ఎందుకు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? హీరో క్యారెక్టర్ని విలన్ క్యారెక్టర్గా ఎందుకు ఊహించుకుంటున్నారు? మరి నేనుండగా ఇంకొకరిని పెళ్లి చేసుకోవటానికి రెడీ అయిపోతాం అన్యాయం కాదా? కత్తులు గన్లు తెప్పించి సూర్య మేడంని అడ్డు తొలగించుకోవాలనుకోవడం దారుణం కదా బాబు గారు. నేను నటకుమార్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నది సూర్యకి న్యాయం చేయడానికి, అన్యాయం చేయడానికి కాదు. కత్తులు గన్ను తెప్పించింది సూర్యాని అడ్డు తొలగించుకోవడానికి కాదు, నా రెండో భార్య అడ్డు తొలగించుకోవడం కోసం. రెండో భార్య అంటే నేనే. నన్ను అడ్డు తొలగించుకోవడం ఏంటి? నువ్వేమంటున్నావో మాకు అర్థం కావట్లేదురా. మాది కూడా సేమ్ డైలాగ్. సూర్య అంటే నాకు ప్రాణం. కాకపోతే నా జాతకంలో భార్య చనిపోయే యోగం ఉందని రాసిపెట్టుంది. ఇప్పుడు ఆ నటకుమారిని పెళ్లి చేసుకుంటానంటే నా మీద కోపంతో పెళ్లి చేసుకుంటున్నారు అనుకున్నాను. కానీ నా మీద మీకు ఎంత ప్రేమ ఉందని తెలుసుకోలేకపోయానండి, తెలుసుకోలేకపోయాను. సూర్య, పులి. సరే చైతు, నీ జాతకంలో ఉన్న దోషం పోవటం కోసం నటకుమారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. ఓకే, మరి కత్తులు గన్నులు ఎందుకు తెప్పించావు? ఆ నటకుమారిని చంపడానికి. నిన్ను పెళ్లి చేసుకుంటే అది ఎలాగో చేస్తుంది కదరా. ఒకవేళ చావడం లేట్ అయితే మీరు నేను కలుసుకోవడం లేట్ అయిపోతుంది. అందుకే నాకున్న దోషం ప్రకారం అది చచ్చిందా? సరే సరే, లేదంటే ఈ కత్తులతో కసక్కసమని పొడి చేస్తా. అప్పటికి చావకపోతే ఈ గన్తో కాల్చి చంపేస్తా. చైతు, ఇది ఇంకా చావట్లేదేంట్రా? మనమే చంపేద్దాం వదినా. మేడం, దానికి బుల్లెట్ ఎందుకు వేస్ట్ చేయడం? మీరిద్దరూ కలిసి ఉండడం కోసం నన్ను బలిస్తారా? నాకు ఈ పెళ్ళే వద్దు. అమ్మా,
ఇప్పుడు నటకుమారి వెళ్ళి ఈ విషయాన్ని ఆ రంగనాయకి చెబుతుంది. రంగనాయకి చేస్తానన్నా నాటకుమారి ఇప్పుడు పెళ్లి చేసుకోదు. అయితే నువ్వు నా లైఫ్లోకి వచ్చేస్తావా? నట్టు ఉసే నట్టు ఇదిగో నీ కాఫీ. నెత్తినేసి కొట్టుకో. ఏమైందే? అంత మోసం, దగ, కుట్ర. అవునే, వాడి పునాదుల మీదే కదా మనం ఇక్కడ తిష్ట వేసింది. నీ ఇంటికి కోడల్ని చెయ్యాలని చూస్తుంది. కోడలు లేదు, కాకరకాయ లేదు. నేను ఈ పెళ్లి చేసుకోను. ఏ పిచ్చేమన్నా పట్టిందా నీకు? అరే, ఎంతో కష్టపడి అల్లుడు గారిని పెళ్లి కొప్పిస్తే నువ్వు చేసుకోనంటావేంటి? ఈ పెళ్లి చేసుకుంటే నేను చేస్తానే. ఓర్ని చావడమేంటే? అవునే, ఆ చేతు నన్ను పెళ్లి చేసుకుంటానన్నది మనం బ్లాక్మెయిల్ చేస్తే భయపడి కాదు. చేతు జాతకంలో భార్య చనిపోయే యోగం ఉందంట. అందుకే సూర్యకాంతాన్ని దూరం పెట్టాడంట. ఎవరు చెప్పారు? వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే చాటుగా విన్నాను. నీ మోహం. నువ్వు పంతులు చెప్పేవాడు కదా. ఇద్దరి జాతకాలు కలిసాయని ఎలా చెప్తాడు? ఏమో, ఆయన ఎందుకు అలా చెప్పాడో నాకు తెలీదు. నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. నోర్మై, దోషం లేదు, చావు లేదు. 6 100 అయినా 100 150 అయినా ఈ పెళ్లి జరగాల్సిందే. ఈ ఆస్తి మన పరం కావాల్సిందే. అంటే నా ప్రాణాల కంటే నీకు ఆస్తి ముఖ్యమా? నేను చస్తానంటే కూడా వినవా? చస్తే చావే. ఆంటీ, కన్న కూతుర్ని పట్టుకుని చస్తే చావే అంటారా? తనేం తప్పు చేసిందని అంటున్నారు. లేత వయసు, ఇంకా ఏ అచ్చటా ముచ్చటా కూడా తీరలేదు. నువ్వు చావడానికి వీల్లేదు, ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఏయ్, ఆ మాట చెప్పడానికి నువ్వెవడరా? ప్రేమికుణ్ణాంటీ. మళ్ళీ ఆ మాట అన్నావంటే ఉప్పు పాతరేస్తాను. ఉసేయ్, వాళ్ళేదో అన్నారని నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఈ పెళ్లి జరుగుతుంది, జరుగుతుంది, జరుగుతుంది. ఏడవకు నటకుమారి. అర్థమైందా? నటకుమారి, నటకుమారి. ఏంటమ్మా అందరూ ఇలా వచ్చారు? ఆఖరి చూపు చూద్దామని. అమ్మా, విన్నావా? ఏంటమ్మా ఆ మాటలు? ఆ సూర్య కంటే బుద్ధి లేదు. మీకేమైంది? నా కూతురు త్వరలో మీ తమ్ముడికి కాబోయే భార్య, అది గుర్తుపెట్టుకోండి. గుర్తుంది కాని నీ కూతురు మా తమ్ముడికి భార్య అయ్యే యోగం ఉందో లేదోనని డౌట్ గా ఉంది. ఇవాళ పంచాంగం చూసావా? నా కూతురు కళ్ళు తెరవగానే తినడానికి ఏముంది అని చూస్తుంది గాని పంచాంగాలు పేపర్లు చూసే అలవాటు లేదు. అది కాదండి, నీ పేరు నా అనే అక్షరంతోనే కదా మొదలవుతుంది. అవును. అయితే పంచాంగం చెప్పింది నిజమే అక్క. ఏముంది? ఇవాళ నా అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళకి ప్రాణగండం ఉందని రాసుంది. నిజమా? కావాలంటే పంచాంగం చూసుకోండి.